అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ఈ ఏడాది 4,50,000 ఇళ్లకు 12,000 కోట్ల రూపాయలు రేవంత్ ప్రభుత్వం కేటాయించిందని ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల పరిధి పెద్దాపూర్, కుప్పగండ్ల వంతెనకు భూమి పూజ, వెల్దండలో ఇందిరమ్మ ఇళ్లకు మల్లు రవి, కసిరెడ్డి భూమి పూజ చేశారు. బైరాపూర్ నుంచి అజిలాపూర్ బీటీ రోడ్ నిర్మాణానికి వారు శంకుస్థాపన చేశారు. డబుల్ బెడ్రూమ్ల పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిరంతరంగా కొనసాగే ప్రక్రియ అని మల్లు రవి, కసిరెడ్డి చెప్పారు. నన్ను కూడా తీసుకొని వస్తుంటే ఆ ఇల్లుకి శంకుస్థాపన చేసినప్పుడు ఇల్లు వచ్చిన వాళ్ళు వస్తుందని అనుకునే వాళ్ళు కూడా చాలా సంతోషంగా దాంట్లో పాల్గొంటున్నారు. ఈ సంవత్సరం ఒక్క సంవత్సరం 4,50,000 ఇళ్ళు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఇవ్వటానికి 12,000 కోట్ల రూపాయలు మన రేవంత్ రెడ్డి గారు కేటాయించడం జరిగింది. ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టారు.